నమస్కారం అండి. ఇప్పుడు మనము కూనపురెడ్డి హరిప్రసాద్ గారితో ఉన్నాము. ఈయన ఐఏఎస్ ఆఫీసరు. ఇండియాలో ఉన్న గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లలో నీతి నిజాయితీ కట్టుబడినటువంటి అతి తక్కువ మంది ఐఏఎస్ ఆఫీసర్లలో ఈ వీరు ఒకరు. అంతేకాదు ఈయన రాజకీయ విశ్లేషకుడు. ఎన్నో ప్రభుత్వాలను చూశారు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా. ఎందరో ముఖ్యమంత్రులతో చాలా చనువుగా, ఎందరో గవర్నర్లతో ఎంతో క్లోజ్గా మూవ్ అయినటువంటి చరిత్ర ఇది. ఇప్పుడు మనం ఈయనతో మనకు కావాల్సినట్టు కొన్ని విశ్లేషణలు తెలుసుకుందాం. నమస్కారం అండి హరిప్రసాద్ గారు. నమస్కారం మోహన్ రావు గారు. నమస్కారం అండి. మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, కమిషనర్గా, మాజీ కమిషనర్గా మీరు ఎన్నో ప్రభుత్వాలు, ఎందరో ముఖ్యమంత్రులను చూసినటువంటి చరిత్ర మీది. అయితే ఆనాటి రాజకీయాలకు, నేడున్నటువంటి సమకాలీన రాజకీయాలకు ప్రధానంగా కొట్టొచ్చినటువంటి మన తేడా ఏమన్నా ఉందా? అప్పుడు రాజకీయాల్లో నీతి ఉండేది, ఇప్పుడు రాజకీయాల్లో నీతి తగ్గింది. తర్వాత అప్పుడు రాజకీయాల్లో కరప్షన్, బ్రైబరీ తక్కువగా ఉండేది, బాగా పెరిగిపోయింది. అయితే సమాజంలో రాజకీయాలు విలువ లేకుండా పోయినాయి. అయితే ఇక్కడ ఉదాహరణ చెప్తాను. చెప్పండి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఈ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ, మిగతా రాష్ట్రాల గవర్నమెంట్లు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే స్కీమ్స్ పెడుతున్నాయి. ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు కానీ ఏమన్నా కానివ్వండి, ఏ పేరు పెట్టండి. ఈ సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్ కాదు. ఇలా దేశం వెనక్కి వెళ్ళిపోతుంది. ఎలా అంటే, ఇప్పుడు నేను ఆంధ్ర కానీ తెలంగాణ గ్రామాలు తిరిగాను. ఆ గ్రామాల్లో ఏమంటున్నారంటే, మాకు ఉచితాలు ఇస్తున్నారండి, ఉచిత పథకాలు బియ్యం ఇస్తున్నారు, కానీ వాళ్ళు వచ్చే బియ్యం మేము తింటలేదు, వాళ్ళ పథకాలు మేము తీసుకుంటున్నాం, మాకు పెన్షన్ ఇస్తున్నారు, పెన్షన్ తీసుకుంటున్నాం, బాగుంది. అయితే మాకు పని లేకుండా చేశారు. మేము కూలి పనికి, నాలుగు పనికి వెళ్ళేవారు, ఇప్పుడు కూలి పనికి వెళ్ళట్లేదు. గవర్నమెంట్ ఇస్తుంది తింటున్నాం కూర్చొని. సో కాబట్టి రేపొద్దున ఈ పథకాలు మాకు ఉపయోగం లేదంటే వల్ల రేపొద్దున ఒక షుగర్ బీపీ వస్తే వాడి మందులకి డబ్బులు సరిపోతాయి, వాళ్ళు ఇచ్చే పెన్షన్. సో కాబట్టి మాకు అట్లా కాదండి, మాకు ఏదైనా పని కల్పించండి. ఏ పని అయినా కూడా నాకు వచ్చిన పని ఏదైతుందో ఆ పని నాకు కల్పించండి. అంటే ఫ్యాక్టరీలు పెట్టమండి, కంపెనీలు పెట్టమండి, రకరకాలు పెట్టి మాకు పని కల్పించమండి. ఆ పనికి జీతం ఇవ్వమండి, మేము హాయిగా బతుకుతాం. చూడండి, ప్రజలకు ఉన్నటువంటి తెలివి మన నేతలు లేకుండా పోయింది. చూడండి ఎంత మంచి మాట. నేతలకు ఎందుకు లేకుండా పోయిందంటే, చెప్పండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది, పార్టీ పెట్టిన గవర్నమెంట్ ఉంది, రేపు మా గవర్నమెంట్ రాకపోతే మేము ఖాళీ కూర్చోవాలి, రాజకీయంగా నిరుద్యోగులు ఉండాలి. అట్లా మాకు ఇష్టం లేదు. మాకు ఏ కాడ ప్రజలు ఓట్లు వేస్తుండాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. అట్లా కాకుండా గవర్నమెంట్లు, ప్రభుత్వం స్వార్థం ఉందంటారు. గ్యారెంటీ ఉంది, ఓన్లీ ఓట్ల కోసమే బలం వేస్తున్నట్టుగా ఓట్ల రాజకీయం, ఓట్ల కోసం బలం వేయడం జరుగుతుంది. అట్లా కాకుండా నా గవర్నమెంట్ మనం వచ్చినా రాకపోయినా కూడా ప్రజలు బాగుంటారు. అది ఆ కాన్సెప్ట్ లేదు. ఆ కాన్సెప్ట్ పెట్టుకుంటే నా గవర్నమెంట్ రాకపోయిన పర్లా, నేను ఓడిపోతే పర్లా, నేను చేసి మొత్తం ప్రజలు ఉపయోగపడాలి అని కానీ పెట్టుకుంటే దానివల్ల ఉపయోగం జరుగుతుంది. అది మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్కు మీకు ఉంటుందండి. కానీ రాజకీయ నాయకులకు అలాంటి థాట్లు ఉంటాయా? అంత నిజాయితీ. నేను ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో, IIS లో 1991లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి రకరకాలుగా ఆంధ్ర, తెలంగాణ, మేఘాలయ, అస్సాం, రకరకాల రాష్ట్రాలు, ఢిల్లీ, రకరకాల రాష్ట్రాలు పనిచేశాను. వెరీ గుడ్. అయితే అన్ని గవర్నమెంట్లు చూశాను. సో నేను స్టూడెంట్ ఉన్నప్పుడు చూసిన గవర్నమెంట్లు కానీ ఇప్పుడు గవర్నమెంట్లు కానీ చాలా తేడా ఎందుకు ఉందంటే, గవర్నమెంట్లు కేవలం మళ్ళీ గెలవాలని ఉద్దేశంతో ఉన్నారు. మళ్ళీ గెలవడం కాదు. న్యూజిలాండ్ ఉంది, నా స్టఫ్ అంతా అయిపోయింది, నా నాలెడ్జ్ అంతా అయిపోయింది, నేను కొత్తగా చేస్తే లేదు, కొత్త గవర్నమెంట్ ఎన్నుకోండి నేను వదిలేస్తున్నారు. అట్లా వదలాలి. అంటే ఇప్పుడు సినిమా డైరెక్టర్ ఉన్నారు, ఇప్పుడు శంకర్ సినిమా డైరెక్టర్, తమిళ శంకర్ పెద్ద పెద్ద హిట్లు ఇచ్చాడు. ఇప్పుడు అతని దగ్గర ఆ సబ్జెక్ట్ అయిపోయింది, అతని దగ్గర సారాంశం పూర్తిగా సారాంతం అయిపోయింది. మన గేమ్ చేంజర్ తీసాడు, అది ఫ్లాప్ చేసాడు. అంటే
ఇక నాది అయిపోయింది, కొత్తలకు అవకాశం ఇద్దాం అని తప్పుకోవాలి. పాలిటిషియన్స్ కూడా అంతే, రాజకీయ నాయకులు కూడా ఏం చేయాలంటే నాది అయిపోయింది కదా, నేను తప్పుకోవాలి, ఇంకోటి చేస్తాడు. ఉదాహరణకి మిజోరం గవర్నర్ ఉన్నాడు, మిజోరం గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు, నాకు ఫ్రెండ్ ఆయన, మంచి ఫ్రెండ్ ఆయన. ఆయన ఒకప్పుడు ఏంటంటే మీరు బీజేపీ కోసం బాగా పనిచేశారు, ఇంత పనిచేసిన తర్వాత మీకేం పొజిషన్ లేదంటే అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, ఇప్పుడు నేను చేశాను, నా క్యారెక్టర్ అయిపోయింది, ఏంటి ఇంకోటి వస్తాడు, మళ్ళీ ఇంకో క్యారెక్టర్ వాళ్ళు ఆపుతాడు అని చెప్పుకున్నాడు. ఆ తర్వాత కల్లా గవర్నర్ అయ్యాడు. అందుకని గవర్నర్ కారణం అడిగిన ప్రశ్న. అయితే ఇక్కడ నేను గవర్నమెంట్లకు ఒకటే మాట చెప్తున్నాను, గవర్నమెంట్లు ఏమన్నా కానీ, ఇండియా గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, ఆంధ్ర గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ లాంటివి ఏమన్నా కానీ, వాళ్ళు ఏం చేయాలంటే ప్రజలు బాగుండాలి. ఇప్పుడు ఒక మనిషి 80 ఏళ్ళు ముసలమ్మ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళింది, ఆ పని జరగట్లేదు, వీళ్ళు గప్పాలు పడుతుంటారు, పని అయిపోతుంది, అని చేస్తారు. అది చాలా తప్పు. నిజంగా మీరు గ్రామాలకు వెళ్ళండి, ఈ రోజు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళండి, మండల ఆఫీస్కి వెళ్ళండి, మా ఎండి ఆఫీస్కి వెళ్ళండి, ఏమైనా ఎలాంటి ఉపయోగం లేదు, అక్కడ పని జరగట్లా. ఒక ఇదే కాదు, ఎందుకంటారు అంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోతుంది. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కారణం ఏంటంటే లేదా మీలాంటి ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు, పాలిటీషియన్స్, వీళ్ళు చేసే పని ఏంటంటే బోర్డు రూమ్ లో కూర్చొని, ఏసీ రూమ్ లో కూర్చొని, ఎక్కడ అమరావతిలో ఉన్నట్టు హైదరాబాద్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలు మండల స్థాయిలో మండల ఆఫీసులో, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలో ఈ అమరావతి లేదా అని ఆలోచించరు. అందుకని పెద్ద గ్యాప్ ఉంది, పెద్ద వ్యాక్యూమ్ ఉంది ఇక్కడ. మోహన్ రావు గారు, మీరు చాలా ప్రశ్నలు అడుగుతున్నారు, నేను మీకు సమాధానం చెప్పను, ఆడియన్స్ చెప్తాను, ప్రేక్షకులు చెప్తాను. అయితే ఈ గవర్నమెంట్లు వాళ్ళ యొక్క తత్వాన్ని మార్చుకోవాలి. తత్వాన్ని మార్చుకోవడం అంటే పాలన మారాలి. పాలన ఎలా మారాలంటే ఈ ప్రజానాయకులు ఓకే, కాకపోతే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు లంచాలు తీసుకోకుండా, అవినీతి లేకుండా పనిచేయాలి. ఏదైనా కూడా ప్రజలకు సంబంధించింది ప్రజల కోసం చేయాలి. ప్రజల కోసం ఎలా చేయాలంటే ఎక్కడో బోర్డు రూమ్లో కూర్చొని, ఏసీ రూమ్లో కూర్చొని, ఢిల్లీలో హైదరాబాద్లో కూర్చొని నిర్ణయం తీసుకుంటే కుదరదు. వాళ్ళు ఏం చేయాలంటే ముందు గ్రామాలకు వెళ్ళిపోవాలి, వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ ప్రతినిధిగానే వెళ్ళాలి. ఈ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించాలి. ప్రజల గురించి ఆలోచించడం అంటే అర్థం ఏంటంటే ఏ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళినా, ఎండి ఆఫీస్కి వెళ్ళినా, గ్రామ స్థాయిలో ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా ప్రజలకు పని జరగాలి. ప్రజలకు పని జరగాలంటే ప్రజలు దృష్టిలో పెట్టుకొని డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ జరిగితే అప్పుడు సాధ్యమవుతుంది. ఎక్కడో కూర్చొని బోర్డు రూమ్లో కూర్చొని, ఏసీ రూమ్లో కూర్చొని తీసుకున్న నిర్ణయాలు కింద అమలు కావు. ఎవరైతే కింద గ్రామస్తులు, గ్రామీణులు ఎక్కడైతే వాళ్ళు కూర్చున్నారో వాళ్ళు ఎక్కడ గ్రామీణ స్థాయిలో ఉండే ఆఫీసు, చిన్న ఆఫీస్ ఏదైనా కూడా ఆఫీస్కి పోయినా కూడా పని జరగాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు కూడా వాళ్ళు కేవలం పబ్లిక్ సర్వెంట్స్, అంటే ప్రజలకి సేవకులు. వాళ్ళు ఎవరితో, పాలిటీషియన్స్ అయినా, ఆఫీసర్లు అయినా, కింద గుమస్తలైనా ఎవరన్నా కూడా ప్రజల కోసం పనిచేయాలంటే వాళ్ళందరూ ప్రజలకి సేవకులు. హరిప్రసాద్ గారు, 75 ఏళ్ళ మన రాజకీయ వ్యవస్థను మీరు 75 సెకండ్లలో చక్కగా చెప్పారండి. మీరు నిజంగా మీరు చెప్పింది, గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు రాజకీయ నేతలైనా, ఐఏఎస్ ఆఫీసర్లైనా, కలెక్టర్ ఎవరైనా సరే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏ విషయంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలని చెప్పినటువంటి మీది కదా వాస్తవమేనండి. చెప్పి చాలా బాగుంది. అయితే అది ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఏదైనా మంచిగా ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు రాజకీయ నాయకులు 70 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. నేను కొత్త రాజకీయ నాయకుడు అవుతానని చెప్పి ప్రచారం చేసుకున్నాను. కొత్త రాజకీయ నాయకుడు అవటం అంటే పాత రాజకీయ నాయకులకి కొత్త రాజకీయ నాయకుడికి ఉన్న తేడా ఏంటి? తేడా ఉండాలి కదా. నేను గ్రామాల్లో ప్రజలను డైరెక్ట్గా చూశాను. అయితే ప్రతి గ్రామాల్లో నివసించే ప్రతి మనిషి కూడా సంతోషంగా ఉండాలి. ఎలా సంతోషంగా ఉండాలి? చాలా మంది సంతోషంగా లేరు. ఎక్కువ మంది ప్రజలు
70% ప్రజలు గ్రామాల్లో సంతోషం లేరు. అట్లానే 80% ప్రజలు పట్టణాల్లో సంతోషంగా లేరు. ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళు అనుకుని ఇవ్వలేకపోతుంది. ఇవ్వలేకపోవడం ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఏం చేయాలి? ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం ఎలా పనిచేయాలి? ప్రభుత్వానికి ఆ విషయం తెలియదు. వాళ్ళు బడ్జెట్ పెడుతున్నారు. బడ్జెట్ ఎంత ఉంది? ఆ బడ్జెట్ ఏదైతే ఉందో అంతవరకే బడ్జెట్ పెట్టగలరు, అంతకుమించి బడ్జెట్ లేదు. ఆంధ్రాకి కానీ తెలంగాణకు కానీ ఇండియాకి కానీ డబ్బులు సరిపోయే పరిస్థితి లేదు. మంచి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే డెవలప్ అయిందో ఆ దేశం డెవలప్ అవుతుంది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ చేయాలంటే మనకు డబ్బులు కావాలి. అయితే కొన్ని సోర్సెస్ ద్వారా డబ్బులు తెచ్చుకోవాలి, ఇన్వెస్టర్స్ తెచ్చుకోవాలి. వేరే వేరే దేశాల నుంచి ఈ మనకి 190 దేశాలు ఉన్నాయి. ఈ 190 దేశాల నుంచి వచ్చే ఇన్వెస్టర్స్ మన రాష్ట్రాలకు వచ్చి, మన ఇండియాకి వచ్చి వాళ్ళ కంపెనీలు పెట్టాలి, ఫ్యాక్టరీలు పెట్టాలి, అందరికీ పని కల్పించాలి. అందరికీ పని కల్పిస్తే ఇప్పుడు పని చేయమని ఎవరు అంటలేదు. ఉచితాలు మాకు ఎందుకు అంటున్నారు? సార్ ఉదాహరణకి మీకు ఒక చెప్పాలి, ఇక్కడ గుర్తు చేయాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI డిప్యూటీ గవర్నర్ ఒక లేడీ, పేరు మర్చిపోయాను, ఆ మంది ఉచితాలు నిజంగా ఉచితాలు కాదు, మీ తల మీద భారం ఉంది, తర్వాత మేము గవర్నమెంట్ కట్టలేకపోతే మళ్ళీ మీరే కట్టాలి అని వాళ్ళకి చెప్పి ఉచితాలు ఇవ్వాలి. అది చెప్తారు గవర్నమెంట్ వాళ్ళు? చెప్పట్లా. చెప్పకుండా ఓట్ల కోసం ఏదో ఉచితం ఉచితం అని చెప్పంటున్నారు. ఇప్పుడు ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఇంతకు ముందు ఏ ప్రభుత్వం తీసుకున్నా అప్పు చేసి దాన్ని తీర్చాలంటే మళ్ళీ అప్పు చేసేటువంటి దౌర్భాగ్యంలో ఉంది. ఇప్పుడు ఏముంది ఆ వ్యవస్థ మనము అది ఎంత ప్రమాదకరమో మీలాంటి ఐఏఎస్ తప్ప మాలాంటి కామన్ మ్యాన్కు తెలియదండి. సపోజ్ మీరు కనుక ఈ పొజిషన్లోకి వస్తే మీరు దాన్ని ఎట్లా మారుస్తారు? కొత్త రాజకీయ నాయకుడిగా కోనపరెడ్డి హరిప్రసాద్ అని నేను కానీ పొజిషన్లోకి వస్తే, వెరీ గుడ్, రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ పొజిషన్లోకి వస్తే నిర్ణయం తీసుకునే స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం నాకు దొరికితే నేను ఫస్ట్ చేసేది ఏంటంటే ప్రపంచం తెలుసుకున్న 190 దేశాల నుంచి ముందు పెద్ద పెద్ద బడాబాబులు పడతాను. ప్రతి దేశంలో బడాబాబులు ఉంటారు, డబ్బులు ఉంటారు, వాళ్ళని పడతారు ఫస్ట్. వెరీ గుడ్. వాళ్ళని పట్టుకొని ఏమండి మా దేశం ఇట్లా ఉందండి, కొంచెం కంట్రిబ్యూట్ చేయండి, కొంచెం డొనేషన్ ఇవ్వండి, దానం చేయండి అని అడుగుతాను. ప్రతి దేశం నుంచి కూడా కొంతమంది ముందుకు వస్తారు సహాయం చేయడం కోసం. అప్పుడు మన బడ్జెట్ కదా డబుల్ అవుద్ది, ట్రిపుల్ అవుద్ది. ఆ మనీ తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తే, వెరీ గుడ్, దేశం అభివృద్ధి చెందితే అప్పుడేమవుతుందంటే ప్రజలకు పని దొరుకుతుంది. బాగా చెప్పారండి హరిప్రసాద్ గారు. ఏమండి మీలాగా, ఎందుకంటే చూడండి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి థింకింగ్కి ఏమంటే రాజకీయ నాయకుల థింకింగ్కి ఉన్న తేడాన్ని చాలా స్పష్టంగా చెప్పారండి. అంటే మీరు పునాదుల నుంచే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి మీరు అంటే పునాదులు ఇవన్నీ 195 దేశాలకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బడాబాబులను తీసుకొచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే దేశం ఆటోమేటిక్గా ఇప్పుడు 101 సమస్యకి ఇదే మీరు చెప్పినటువంటిది మంచి పరిష్కారం. అయితే ఇది ఇప్పుడు గాడి తప్పుతుంది. ఎందుకు అంటారు? ఎందుకంటే సులాభం, రాజకీయ నాయకులకి సులాభం వదిలిపెట్టి ఎప్పుడో చెప్పలేదు. సులాభంగా వదిలిపెడితే ప్రతి రాజకీయ నాయకుడు నేను కాదు, నా మనుషులు కాదు, నా కుటుంబం కాదు, ప్రజల కోసం నేను ఉన్నాను అని చెప్పి అనుకొని సులాభాలు వదిలిపెట్టుకుంటే 100% సక్సెస్ అవుతుంది. ఏమండి మీరు ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి మీరు స్వలాభం నాకు వద్దు, దేశ సేవ అంటారు. అదే కాన్సెప్ట్ రాజకీయ నాయకులు ఎందుకు ఉంటుంది? నాకు తెలిసినంత వరకు రాజకీయ నాయకులు మీలాగా గొప్ప చదువు చదివే వాళ్ళు కాదు. దే ఆర్ కామన్ మ్యాన్ అనమాట. వాళ్ళు పెద్దగా డిగ్రీలు చేసిన వాళ్ళు కాదు, స్వార్థపరులు. మీరు ఇంతకు మాట చెప్పారు, మేము దిగిపోతున్నాం, మా వల్ల ఇక కాదు, వేరే తరం రండి అంటారు. కానీ ఇక్కడ కూడాను సీఎం దిగిపోతే నా కొడుకు సీఎం కావాలి అంటే వాళ్ళు దిగుతారు. కానీ దిగట్లేదు. వాళ్ళ కొడుకు సీఎం చేయడానికి రెడీ చేసుకుంటారు. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు. ఇది ఇలాంటి కుళ్ళు రాజకీయం ఎంతవరకు అవసరము? దాని మీద ఎలా ఖండిస్తున్నారో చెప్పండి. ఈ మైండ్ సెట్ మారితే చాలండి. నా కొడుకు సీఎం కావాలి, నా మనవడు సీఎం కావాలి అనే మైండ్ సెట్ ఉండకూడదు. దేశం ముఖ్యం, ప్రజలు ముఖ్యం, రాజ్యం ముఖ్యం. వాళ్ళు డెవలప్ అయితే నా దేశానికి పేరు వచ్చింది. ప్రపంచంలో ఉన్న దేశాల్లో
ఐక్యరాజ్య సమితిలో ఇండియా గురించి నా దేశం గురించి జనం బాగా చెప్పుకుంటారు. జనం బాగా చెప్పుకోవాలంటే నేను సులభాన్ని విడాలి అంటే నా మనవడు నా కొడుకు సీఎం కావాలి అని అనుకోకూడదు. సముద్రుడు పరిపాలన చేయాలి. ఆ సముద్రుడు ఎవరైనా కావచ్చు, ఈ కొత్త రాజకీయ నాయకుడు కావచ్చు, లేదా ఇంకో వ్యక్తి కావచ్చు, ఇంకో వ్యక్తి కావచ్చు, ఏ వ్యక్తి అయినా కూడా సముద్రం ఉండి సముద్రుడు గారి పరిపాలన చేస్తే అప్పుడు డెఫినెట్ గా మనకి అభివృద్ధి కనపడుద్ది. ఓకేనండి, మీరు ఆఫీసర్ గా మీరు ఒక మంచి కాస్త ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా మీరు చాలా నిజంగా చెప్పారు. ఏమండి, మరి మీరే కాదు, మీలాంటి ఐఏఎస్లు ప్లస్ ఐపీఎస్లు ఇలాంటి వాళ్ళు చదువుకున్నటువంటి సైంటిస్టులు కావచ్చు, సాహితీవేత్తలు కావచ్చు, మంచి వాళ్ళు స్వలాభం కోసం ఆశించిన మీలాంటి వాళ్ళు ఇప్పుడు రాజకీయాలకు రావాలంటే ఏం చేయాలి? మీ డ్యూటీ ఏంటి, ప్రజల డ్యూటీ ఏంటి? ఏం లేదు. ఇప్పుడు ఎవరైతే ఐఏఎస్ ఉన్నారో, ఎవరైతే ఐపీఎస్ ఉన్నారో, ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో వాళ్ళకి పరిపాలన అప్పగించాలి. వాళ్ళకి పరిపాలన అప్పగించాలి. అప్పుడు మేమేం చేయాలి అంటే మా డ్యూటీ అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక్కడే ఉంటాడు. అవును. రాష్ట్రాల్లో గవర్నర్లు ఉంటారు. అవును. ఇక పొలిటికల్ సిస్టమ్ ఉండదు. దాన్ని బ్యూరోక్రసీ అంటారు. బ్యూరోక్రసీ అంటే బ్యూరోక్రాట్ చేసే పరిపాలన, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ చేసే పరిపాలన. అక్కడ కేంద్రంలో క్యాబినెట్ సెక్రటరీ ఉంటాడు. క్యాబినెట్ సెక్రటరీ అనేది ఐఏఎస్ లో పెద్ద పోస్ట్ అది. తర్వాత కింద స్టేట్లలో రాష్ట్రాల్లో చీఫ్ సెక్రటరీ ఉంటారు. ఈ చీఫ్ సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీ, కింద ఉన్న ఆఫీసర్లు వీళ్ళు పరిపాలన చేస్తారు. దీన్ని బ్యూరోక్రాటిక్ సిస్టమ్ అంటారు, బ్యూరోక్రసీ అంటారు. ఒక్క 5 years లేదా 10 years రాజకీయ వ్యవస్థ మాకు వద్దు అని చెప్పి అనుకొని కేవలం బ్యూరోక్రాట్స్ తో పరిపాలన చేయించండి, అప్పుడు డెఫినెట్ గా ఈ మార్పు గ్యారెంటీగా వచ్చు. ఆ కూనపురెడ్డి హరిప్రసాద్ గారు మీరు చక్కగా చెప్పారండి. మీరు అరటి పండు ఒలిచినంత ఈజీగా చెప్పారండి. మీరు చాలా బాగా చెప్పారు. అందుకే మిమ్మల్ని ఇండియాలో ఉన్న టాప్ 10 ఎనలిస్టులో మీరు ఒకరు అంటారు. అసలు వాళ్ళకంటే గొప్ప అని చెప్పి నేనంటానండి. చాలా బాగా చెప్పారండి. అయితే మీరు ఇప్పుడు చెప్తూ ఉంటే నాకేమనిపిస్తుందంటే, నేను ఓటర్ అండి ఇక్కడ. నేను దుర్గి మోహన్ రావు అనేటువంటి వ్యక్తి జర్నలిస్టా, సినిమా రైటర్ పక్కన పెడితే అంతకు ముందు నేను ఓటర్ ఇక్కడ. ఒక ఓటర్గా నేనేం కాదు ఇప్పుడు నాకు చెప్తూ ఉంటే ఇప్పుడు నాకు అసలు వచ్చిందండి. కరెక్ట్, మీలాంటి నిజాయితీ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు, తర్వాత మంచి మంచి వాళ్ళు, ఈ సమాజం నేను బాగుండాలి కాదు, నా సమాజం బాగుండాలి అనే మీలాంటి వాళ్ళు ఇక్కడ రావడము, మీకు అసలు కొత్త థాట్ ఇచ్చారండి. నా డ్యూటీ ఏంటో ఇప్పుడు నాకు అర్థమైందండి. ఇప్పుడు నాకు అంటే మీలాంటి వాళ్ళు మేము కాస్త ఎన్నుకోవాలి, మేము ఓట్లు వేయాలి, మీ వెనుక మేము కదా అండగా ఉండాలి, మేము సపోర్ట్ చేయాలి. డబ్బు పరంగా కాదండి, మేమేం చేయాలో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నాకు మీరు చెప్తూ ఉంటుంటే నాకు ఈ థాట్ నాకు ఇంతకు రాలేదండి. బట్ మీరు చెప్తూ ఉంటే ఇప్పుడు నాకు కూడా వస్తుంది. కరెక్టే, మేము ఎంతసేపు ఈ బ్రాండెడ్ రాజకీయ నాయకులకు ఓట్లు గుద్ది 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 ప్రతిసారి మోసపోతూనే ఉన్నామండి. కానీ ఈసారి నుంచి మేము మోసపోము. మీలాంటి వాళ్ళని మేము కాస్త అంటే మీ అవసరం కాదు ఇక్కడ, మా అవసరం. మాకు మీలాంటి నిజాయితీ పరులు, కూనపురెడ్డి హరిప్రసాద్ గారి ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాంటి నిజాయితీ పరులు ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క వ్యక్తి వచ్చేస్తే చాలా వరకు ఏమండి, అలాంటి వాళ్ళ వెనుక మేము అసలు ఉంటాము. మీతో పాటు ఏం చేద్దారంటే, ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి వ్యక్తి అనమాట. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే మహాత్మా గాంధీ గారు ఎలాగైతే తన పిలుపుని ఇచ్చారో, ఇప్పుడు కూడా మీరు ఆ బ్రిటిష్ పోరాటం లాగా ఈ యొక్క అవినీతి రాజకీయాల మీద మీరు అసలు పోరాటం చేయాలని చెప్పేసి మొదలు పెట్టి తప్పకుండా అవుతుంది. ఒకప్పుడు జయశంకర్ గారు తెలంగాణ రావాలని చెప్పి ఒక్క వ్యక్తి వల్ల అయిందండి. ఆ తర్వాత ఎందరో ఆయనతో పాటు చేతులు కలిపి తెలంగాణ సాధించారు. కాబట్టి మీలాంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇలాంటి ఉన్నత విద్య చదివినటువంటి మీలాంటి వాళ్ళు, ఉద్యోగం సర్వీసింగ్ చేసిన మీలాంటి వాళ్ళు మాకు అవసరం ఉంది. మీకు ఉంది కదా, మీకు అవసరం లేదు. మీరు సంపాదించుకున్నారు, మీరు వెల్ సెటిల్డ్ ఇన్ లైఫ్. కానీ మేము వెల్ సెటిల్డ్ కాదు, మాకు మీరు కావాలి, మీకు అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి నేను తప్పకుండా నాతో పాటు నేను ఒక్కరిని ఒక 50 మందిలో 100 మందిలో నేను కాస్త ఓటర్లను తయారు చేసుకుంటాను. కాబట్టి ప్రతి ఓటరు ఇలాంటి వాళ్ళ యొక్క తపన అర్థం చేసుకొని మనం ఓటర్లను తయారు చేసుకుందాము. మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనమే కాపాడుకుందాం. హరిప్రసాద్ గారు, ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే నాకు కొంచెం కదా ఉత్తేజం నాకు వస్తుంది నిజంగా. అసలు మేము ఇన్నాళ్ళు ఎందుకు మీ చెప్పినటువంటి డైమెన్షన్లో మేము ఎందుకు ఆలోచించాలని చెప్పేసి నాకు అంత అనిపిస్తుంది. నిజమే మీరు చెప్పింది.
ఎక్కడ చూసినా స్వార్థము ఇదే వస్తుందండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాజకీయాలు పట్టా తప్పి మీరు గమనించండి, వాళ్ళ మీద పగలు ప్రతిపక్షం అంటే తీసుకెళ్ళాలి, జైల్లో పెట్టాలి. ఏమండి అక్కడ తెలంగాణలోనూ కాదు, ఏమంటే ఆంధ్రాలో ఉంది, తెలంగాణ. ఈ కక్ష సాధింపు రాజకీయాలు మీరు ఏ విధంగా మీరు చూస్తారు? ఇప్పుడు ఒక విషయం అండి, చెప్పండి. ఇప్పుడు రాజకీయం చేసేటప్పుడు పదవిలో ఉండేవాళ్ళు అపోజిషన్ వాళ్ళని సపోర్ట్ చేస్తారు, వాళ్ళు జైల్లో పెట్టరు. అపోజిషన్ పదవిలో సపోర్ట్ చేస్తారు. ఇది సాధారణ రాజకీయ ధర్మం. ఇప్పుడు ఏమైందంటే పర్సనల్ ఇష్యూస్ అయిపోయింది, పర్సనల్ ఖర్చెస్ అయిపోయింది. నేను సీఎం కాదు, వాడు సీఎం, అటువంటి లోపల వేయాలి. నేను వాడు సీఎం కాదు, నేను సీఎం, వాడు లోపల వేయాలి. ఇవి ఉన్నాయి. ఆంధ్రాలో జరుగుతుంది, మీరు చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఈ ఆచారం కరెక్ట్ కాదు, ఇట్లా ఉండరాదు. ఇట్లా ఉండకుండా తమిళనాడు తీసుకుందామండి. అంతకుముందు జయలలిత పరిపాలన చేసింది, ఇప్పుడు స్టాలిన్ వచ్చాడు. స్టాలిన్ బ్యాగులు ఎన్నో ఉన్నాయి జయలలిత బొమ్మతో. ఆ బ్యాగులను తీసేయండి, ఆ బొమ్మలు ఏంటి చెప్పి చెప్పలా, బొమ్మ పంచేయండి, 100 రూపాయలు పంచండి, గవర్నమెంట్ సొమ్ము ఏదో వేస్ట్ కావాలి అని చెప్పన్నాడు. సో కాబట్టి గవర్నమెంట్ ఏది వచ్చినా కూడా, ఈ పార్టీ వచ్చినా ఆ పార్టీ వచ్చినా, ఏ పార్టీ వచ్చినా కూడా అంతకుముందు ఏదైతే గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకుందో ఆ నిర్ణయాల్ని వీళ్ళు కొన్ని కొనసాగించుకుంటూ లేదా పొరపాటు ఈ డెసిషన్ బాగలేదు అన్నప్పుడు దాన్ని రివర్స్ కూడా చేయొచ్చు. మొత్తం అన్ని తీసేయాలి, వాళ్ళు చేశారు కాబట్టి అని చెప్పడం తప్పు కాదండి. ఇప్పుడు ఒక ప్రభుత్వం చేసినటువంటి అవి సంక్షేమ పథకాల్ని తీసి పక్కన పెట్టేసి కొత్త పథకాలు చేస్తున్నారు, అది ఎంతవరకు సబబు? అదే కరెక్ట్ కాదు. అసలు సంక్షేమ పథకాలు ఎవరు లేదు. ప్రజల దగ్గరికి వెళ్ళండి, ముఖ్యమంత్రి కూర్చోండి. మీరు బాగా చెప్పారు ఒకటి, ఎందుకంటే వాళ్ళు మా సంక్షేమ పథకాలు మాకు వద్దు, మాకు పని కల్పించుకోవాలి. చాలా ఎందుకంటే ఒక ఉద్యోగం కల్పిస్తే నెలకు ఒక 30 నుంచి 40 వేలు సంపాదించుకుంటారండి. ఈ సంక్షేమ పథకాలు తిప్పి కొడితే ఏమంటే 1000 రూపాయలు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తే వాళ్ళకు వచ్చేటువంటిది ఏమంటుంది, పేదరిక పోయిందా? సంక్షేమ పథకాల వల్ల అప్పుడప్పటికి ఇదవుతుంది కానీ తాత్కాలిక ప్రయోజనం కానీ దానివల్ల ఉపయోగం లేదు. దీర్ఘకాలిక ప్రయోజనం కావాలంటే వాళ్ళకి పని కల్పించాలి. ఎనీహౌ నేను ఒక మాట చెప్తానంటే, చెప్పండి. ఇప్పుడు హరిప్రసాద్ కోనపరెడ్డి అని నేను కొత్త రాజకీయ నాయకుడిని. ప్రజల్లో ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, వెరీ గుడ్. ఏం చేస్తానో చెప్తాను, ఏం చేస్తానో ముందే చెప్తాను. నేను ఇది చేయబోతున్నాను అని ముందే చెప్తాను. ఇప్పుడు నేను అన్ని ఏం చేయబోతున్నాను అని మీ ఇంటర్వ్యూలు అన్ని చెప్పాను అనుకోండి, అన్ని చెప్తే ఏమవుతుందంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వాళ్ళు కాపీ కొడతారు. అందుకని నేను పదవిలోకి వచ్చిన తర్వాత ఇది చేస్తా అని చెప్తా. ఈ ఉచితాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉచితాలు దాదాపు అన్ని కూడా క్యాన్సిల్ చేసి ఉచితాల వల్ల నెలకి 20,000 వస్తుంది అనుకోండి, మొత్తం మీద కలిపి వాళ్ళు 40,000 వచ్చేలా చేస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదే కావాలండి, మనకు శాశ్వత పరిష్కారం కావాలి. తర్వాత మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రావాలి, ఇతర దేశంతో డబ్బు రావాలి. ఆ డబ్బు రావాలి, వాళ్ళకి రావాలి, దిగుమతి కావాలి. వాళ్ళు సిగరెట్ కొనుక్కున్నా మనకి ట్యాక్స్ వచ్చింది, వాళ్ళు ఇంకోటి చిన్న కిల్లి కొనుక్కున్నా మనకు ట్యాక్స్ వచ్చింది. అట్లా విదేశీ మార్గద్రవ్యం మనకు రావాలి. మనకు రావాలంటే విదేశీలో మనం అట్రాక్ట్ చేయాలి, ఆకర్షించాలి. మనము ఇండియాకి పోయి పెట్టుబడి పెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ పోయి పెట్టుబడి పెట్టుకోవాలి, తెలంగాణ పోయి పెట్టుబడి పెట్టుకోవాలి అని వాళ్ళు అనుకోవాలంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, మౌలిక వసతులు అవి బాగా కల్పించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగా డెవలప్ చేస్తే 190 దేశాల నుంచి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఇండియాకి, ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే, వేల కోట్లలో పెట్టాలంటే ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఉండాలి. అంటే మౌలిక వసతులు ఉండాలి. మౌలిక వసతులు ఉంటేనే వస్తారు కదా. కూడా రోడ్లు లేకుండా రారు, సీపోర్ట్ లేకుండా రారు, ఎయిర్పోర్ట్ లేకుండా రారు. కాబట్టి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేయాలి. బాగా డెవలప్ చేసి ఇండియా బాగా ముందుకెళ్తుంది, ఇండియాలో మనం డబ్బు పెడితే మనకి బాగా గిట్టుబాటు జరుగుతుంది అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళంతా వాళ్ళు వస్తారు ఇతర దేశాల నుంచి. చాలా బాగా చెప్పారండి హరిప్రసాద్ గారు. నిజంగా మీరు కూనపరెడ్డి హరిప్రసాద్ గారు అంటే మేము ఏదో మామూలు వ్యక్తి అనుకున్నాం తప్ప మీరు ఇంత అనాలిసిస్ గా చెప్తారని. ఎందుకంటే మీకు పండిపోయారు, మీరు రాజకీయాల నుంచి చూసి 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 మీరు ఏదో చేయాలనే
కసి మీరు బాగా అయిపోయింది, వాళ్ళ వల్ల కావట్లేదు, నేను ఎందుకు చేయకూడదు, నా చదువు, నా ఐఏఎస్, ఎందుకు నేను జస్ట్ నా ఫుడ్ కోసం వినాలి, నేను చేస్తాను ఇన్నాళ్ళు ఐఏఎస్ చేసిన సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి, నా చదువు, నా విజ్ఞత, నా యొక్క సంస్కారము ఇవన్నీ సమాజానికి ఉపయోగపడాలా అనేటువంటి మీ థాట్ చాలా బాగుందండి. మీరు నాకు ఇన్స్పిరేషన్గా అవుతున్నారు. ఇప్పుడు ఇంత మిమ్మల్ని తప్పకుండా ఆదర్శం తీసుకుంటాను. చాలా బాగా మీకు అనాలిసిస్ ఇస్తాం. మీరు ఒక పాజిటివ్ థింకింగ్ లేదండి. సమాజంలో వచ్చేసరికి ఎంతసేపు నెగిటివ్, నేనేంటి, నాకేం లాభం, మీకు ఓటు వేస్తే నాకేం లాభం అని చెప్పి మేము చూసుకుంటున్నాము, వీళ్ళ చేత ఎలా ఓటు వేయించుకోవాలో వాళ్ళు చూస్తున్నారండి. కాబట్టి ఎక్కడో సిన్సియారిటీ లోపిస్తుందండి, అటు రాజకీయ నాయకుల్లో కూడా, మాలో కూడా, ఓటర్లో కూడా. కాబట్టి ఆ సిన్సియారిటీ ఏంటో మీరు చెప్తూ ఉంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అర్థమవుతుంది. బట్ స్టార్ట్ చేయాల్సింది మాత్రం మేమేనండి. ఎందుకంటే ఓటర్ నేను మీకు ఓటు వేసి మీకు అధికారం ఇచ్చి కూర్చిచ్చినప్పుడే మీరు ఎదురు చేయగలుగుతారు. మీకు కుర్చీ ఇవ్వకుండా మీరు ఏం చేస్తారులే అనే డౌట్ నాకు ఉంటే నేను బాగుపడదు, మిమ్మల్ని మిమ్మల్ని రాష్ట్రాన్ని బాగుపడేవాళ్ళు. కాబట్టి హరిప్రసాద్ గారు చాలా బాగా చెప్పారండి. నిజంగా మీకు ఉండేటువంటి విజ్ఞానము మీరు ఒక అంటే నాకు తెలిసి మూవింగ్ ఎన్సైక్లోపీడియా ఇన్ పాలిటిక్స్, మీరు రాజకీయాలలో నడుస్తున్న విజ్ఞాన గని మీరు. మీలాంటి వాళ్ళ మీకు అది వాడుకుంటా తప్పకుండాను కాలం కోసం ముందు ఉంది. చాలా బాగా చెప్తున్నారండి, చాలా బాగుంది. ముఖ్యంగా మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే సంక్షేమ పథకాల వల్ల ఏమీ ఉపయోగం లేదు అన్నారు. బాగా చెప్పారండి. ఎందుకంటే ఆకలి చేసే వాడికి కిల్లి ఇచ్చినట్టండి. ఏమంటే ఆకలి చేసిన వాడికి కిల్లి ఇస్తే వాడు వాడు కావాల్సిన అర్థం కావాలి. మీరు చెప్పినట్టుగా మీరు చూడండి, సంక్షేమ పథకం అంటే కూడా 20,000 రూపాయలు వస్తుంది అనుకోండి, 40,000 రూపాయలు ఉద్యోగం ఇస్తే వాడి పేదరికం పాయే దేశం బాగుపడదు కదండి. కాబట్టి చాలా బాగా చెప్పారండి. ప్రపంచ దేశాల్లో పేరు వచ్చింది, మళ్ళీ అది అందరు చెప్పుకుంటారు. అవును, ఆ దేశం చూసి నేర్చుకోమని. ఓకే, అట్లాగే మీరు ఒకటి చెప్పారండి. మీకు 195 దేశాల్లోకి మనం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బడాబాబును తీసుకొని రావడానికి ముందు మన దగ్గర ఏముండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి, రోడ్లు బాగుండాలి, వాళ్ళకు సరైనటువంటి విద్యుత్ ఇవ్వగలగాలి, వాళ్ళకి నీటి సదుపాయం, ఇలాంటి బేసిక్స్ ఫండమెంటల్స్ 5 6 ఉంటాయండి. అవి కనుక ఇవ్వగలిగితే పెట్టుబడిదారు, ఎందుకంటే వాళ్ళ వ్యాపారం అండి, వాళ్ళు మన దేశాల్లో మిమ్మల్ని నన్ను కలిసి ఉదరించిన రానండి, వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తారు. అప్పుడే వాళ్ళు మనకు అసలు క్యాచ్ చేసుకున్నప్పుడే మనకు ఉద్యోగము వస్తుంది, మనము బాగుపడతాము, దేశము బాగుపడుతుంది, రాష్ట్రము బాగుపడుతుంది, వాళ్ళు బాగుపడతారు, అందరికీ బాగుంటుందండి. కూలపరెడ్డి హరిప్రసాద్ గారు చాలా బాగా చెప్పారండి. నిజంగా 75 ఏళ్ళ మన దేశం యొక్క ఉన్నత ఏ స్థితిలో ఉందో దాని 75 సెకండ్లలో మీరు చక్కగా చెప్పారండి, 2 బుక్లో చెప్పారండి. నిజంగా అనమాట, మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్లే మాకు కావాలి. ఇప్పుడు రాజకీయ నాయకులతో ఏమి కాదని చెప్పి 75 ఏళ్ళుగా రుజువు అయిపోయింది. పదే రుజువు అవుతూనే ఉంది. విద్యావంతులు రావాలి, కొత్త తరం రావాలి, మీలాంటి మేధావులు రావాలి. ముఖ్యంగా మీలాంటిది అంటే మేము చదువుకున్నటువంటి మామూలు చదువుల కంటే మీరు చదివినటువంటి ఐఏఎస్లు ఇవన్నీ చాలా గొప్పవండి. ఆ స్టేజ్ వరకు మీకు వెళ్ళారనుకుంటే మీకు ఎంత విజ్ఞత, మీకు ఎంతటి అనమాట క్రియేటివిటీ, మీకు ఎంతటి స్పాన్ మీకు ఉంటే తప్ప ఆ స్టేజ్కి పోరండి. మీలాంటి వాళ్ళు నాకు కావాలండి. ఆల్రెడీ మీరు రిటైర్ కాబట్టి మీరు ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు కాబట్టి ఇన్నాళ్ళు మీరు మీకోసం బతికాలి అంటున్నారు. ఇక్కడి నుంచి నేను సమాజం కోసం, నా రాష్ట్రం కోసం, నా దేశం కోసం బతాను అనేటువంటి కాన్సెప్ట్తో మీరు ఉన్నారండి. తప్పక మీలాంటి వాళ్ళని మేము కాపాడుకుంటాము. అంటే దీంట్లో మీకేంతో మేము త్యాగం చేస్తున్నట్టు కాదండి, మా స్వార్థం ఇక్కడ, మేము బాగుపడాలి, మాకు ఈ కష్టాలు మాకు వద్దు, మేము కదా ముందుకు వెళ్ళాలి. దానికంటే మీలాంటి వాళ్ళు మా రూట్ మ్యాప్, మీలాంటి వాళ్ళు రావాలి, మిమ్మల్ని మేము కదా ఎన్నుకుంటాము. తప్పకుండా ఇక్కడ నుంచి మీలాంటి వాళ్ళు మీకు కదా అండగా ఉంటామండి. నేను ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశాను, సేవలు అందించాను ప్రజలకి. అయితే ఇప్పుడు నేను కొత్త రాజకీయ నాయకుడిగా నన్ను ప్రజలుగా దీవిస్తే, నాకు అధికారం ఇస్తే నేను ప్రజల కోసమే ఉంటాను, ప్రజల కోసమే పనిచేస్తాను. ఆ పని కూడా క్లియర్గా కనపడేలాగా చేస్తాను. చేసేవారు కాదు, దొంగ లెక్కలు కాదు, కాకి లెక్కలు కాదు, కరెక్ట్గా పనిచేసేలా చేస్తాను. అయితే దానికి సంబంధించి ప్రజలు నాకు సపోర్ట్ ఇవ్వాలి, నన్ను నా పార్టీని గెలిపిస్తే డెఫినెట్గా చేస్తాను. చివరి శ్వాస కూడా ప్రజాసేవలోనే వదిలేస్తాను. నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయిన తర్వాత ప్రజాసేవ కోసం వచ్చాను, కొత్త రాజకీయ నాయకుడిని. అయితే ప్రజలు నాకు సపోర్ట్ చేస్తే, నన్ను దీవిస్తే కొత్త రాజకీయ నాయకుడికి ప్రజలకు నేను చేస్తాను. నాకు అది తప్ప ఇంకా వేరే కోరిక లేదు.
ప్రజాసేవలోనే నా తుది శ్వాస విడవాలని ఉంది. సో కాబట్టి ప్రజల సపోర్ట్ నాకు పూర్తిగా కావాలి. ఇంకొకటి హరిప్రసాద్ గారు, మీ తపన మాకు అర్థమైందండి. మా తప్పులు మేము తెలుసుకున్నామండి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా పాడిందే పాడరా పాచకున్న దాసరి అన్నట్టుగా వేసిన వాళ్ళకే మళ్ళీ మళ్ళీ ఓట్లు వేస్తున్నాను. చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు. చేసిన తప్పు మేము చేస్తున్నాము వాళ్ళకి అనమాట. పాత నీరు పోయినప్పుడే కొత్త నీరు వస్తుంది. మీలాంటి వాళ్ళు మాకు అవసరం ఉందండి. తప్పకుండా మీకు తప్పకుండా ఓట్లు వేస్తామండి. ఓట్లు వేస్తాము, మిమ్మల్ని గెలిపించుకుంటాము, మా తలరాత్రులు మేము మార్చుకుంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీతో మాట్లాడిన ఈ 5 minutes నాకు ఎంతో నాలెడ్జ్ నాకు వచ్చింది. మీరు తప్పకుండా మీరు ఏదో చేస్తారు మా కోసం అనేటువంటి నమ్మకం ఇప్పుడు నాకు వచ్చింది కాబట్టి తప్పకుండా మా బాధ్యత మేము కలిసి నెరవేరుస్తాము. ఆ తర్వాత మీ బాధ్యత మీరు నెరవేర్చండి. మీకు నచ్చిందాక ఏంటంటే మీరు ఎక్కడ దొంగ హామీలు ఇవ్వట్లేదు. అందరిలాగా రాజకీయ నాయకుడు ఇచ్చేస్తా అచ్చేస్తా అని చెప్పేసి వైకుంఠాన్ని చూపించట్లేదు. మీలో నిజాయితీ ఉంది కాబట్టి నన్ను మీరు గెలిపించండి, నేను ఏం చేస్తానో చూడండి. ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలు మెచ్చుకునేది, ప్రజలకు వాళ్ళ అవసరానికి వచ్చేది చెప్పారండి. అక్కడే మీ నిజాయితీ ఏమిటో బయటపడిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. మనము ఒక రాజకీయ నాయకుడుగా లేకపోతే అతను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిగా చెప్పట్లేదండి, రచయితగా దుర్గి మోహన్గా చెప్పట్లేదండి. ఇక్కడ సగటు ఓటర్ని, ఈ దేశాన్ని నేను బాగుండాలన్నప్పుడే నా దేశం బాగుంటుంది. కాబట్టి మనం బాగుండాలి. కాబట్టి ఇలాంటి నాయకుడిని ఎన్నుకుందాము. వాళ్ళకు ఒక్క ఛాన్స్ ఇద్దాం. చేస్తే నెక్స్ట్ స్టెప్ వేద్దాం. చేయలేదనుకోండి, బాబు నువ్వు వద్దమ్మా అని చెప్పేసి ఐఏఎస్ కూడా మాకు వద్దు అనే విధంగా వాళ్ళు వేరే వాళ్ళు ఓట్లు ఒక్క ఛాన్స్ మాత్రం ఇప్పి చూడటం మన కనీస బాధ్యత. కాబట్టి నేను ఓటేస్తున్నాను వారికి, మీరు కూడా ఓట్లు వేయండి. కొత్త తరాన్ని అనేది ఆహ్వానిద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.